ఓకే. సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేసాం గదా! సో, ఈరోజు ఏందంటే డేటా ఏజెంట్స్ గురించి మనమైతే వి విల్ ట్రై టు అండర్‌స్టాండ్. ఓకే. సో, ఈ డేటా ఏజెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది గూడా మనం ఒక ఐడియా అనేది వి విల్ ట్రై టు అండర్‌స్టాండ్. ఎలా ఉంటుంది ఏంటనేది. ఓకే. ఓకే. ఫస్ట్ నేను ఒక డేటా ఏజెంట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో, న్యూ ఐటెమ్ లోడ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు డేటా ఏజెంట్ అనేది ప్రివ్యూ అన్నమాట. సో, ఇట్స్ ఓకే. సో దట్. ఓకే. ఫస్ట్ దీనికి ఒక పేరు అనేది డిఫైన్ చేయండి. సో, ఫ్యాబ్రిక్ డేటా సేల్స్ ఏజెంట్. ఓకే. మీరు పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. బట్ ఇన్ అవర్ కేస్ మనమైతే ఈ పేరు అనేది డిఫైన్ చేస్తాం. జస్ట్ క్రియేట్ అని క్లిక్ చేయండి. లోడ్ అవుతుంది. ఓకే. సో, మీరు ఎప్పుడైతే డేటా ఏజెంట్ అనేది క్రియేట్ చేస్తారో యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది గైస్. ఇక్కడ మనం డేటా సోర్సెస్ యాడ్ చేయొచ్చు. లైక్ లేకర్స్, సిమెన్టిక్ మోడల్ ఇలా రకరకాల డేటా సోర్సెస్‌ని యాడ్ చేయొచ్చు. అలానే క్లియర్ చార్ట్, పబ్లిష్ ఇయన్నీ గూడా ఉంటాయన్నమాట. మనం స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి ఏంటనేది ఒక ఐడియా అనేది తీసుకొనొద్దాం. ఓకే. సో, ఫస్ట్ నేను లేక్ హౌస్ ఇక్కడ చూసుకుంటే మనకి లేబర్స్‌లో 3 టేబుల్స్ ఉన్నాయి. మీరు చూడొచ్చు. ఆర్డర్, ఇన్ఫర్మేషన్, పీపుల్, రిటర్న్స్ ఇలా మనకి 3 టేబుల్స్ ఉన్నాయి గదా! ఈ 3 టేబుల్స్‌ని నేను డేటా ఏజెంట్‌కి డేటా సోర్స్ కింద ప్రొవైడ్ చేస్తాను. చూడొచ్చు ఇక్కడ. సో, లేకర్స్ అండ్ ఓనర్ ఎవరు అండ్ ఇయన్నీ గూడా ఉంటాయన్నమాట. ఓకే. యాడ్. ఓకే. ఇప్పుడు మనం డేటా సోర్స్ అనేది యాడ్ చేసాం గదా! ఫస్ట్ అది వాలిడేట్ చేసుకుంటుంది. అంటే ప్రాపర్‌గా ఉన్నాయా లేదా అనేది. సో, దాని తర్వాత మనకి లోడ్ అవుతుందనమాట. చూడండి ఇక్కడ ఏమొచ్చిందంటే మీరు డేటా సోర్స్ అనేది యాడ్ చేశారు. నో టేబుల్ సెలెక్టెడ్. ద డేటా ఏజెంట్ కెనాట్ ఆన్సర్ ద క్వెషన్ అట్‌లీస్ట్ అంటే మీరు డేటా సోర్స్ యాడ్ చేయంగానే మీరేదైనా క్వెషన్ అడిగితే ఇమ్మీడియేట్‌గా రెస్పాన్స్ రాదనమాట. అట్‌లీస్ట్ ఒక టేబుల్ అన్నా సెలెక్ట్ చేయాలి. అంటే మీరేదైతే అంటే ఒక క్వెషన్ ఇస్తే ఆన్సర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో, ఆ క్వెషన్ అనేది ఏ టేబుల్ నుంచి రావాలి, ఎక్కడి నుంచి రావాలనేది మనమైతే స్పెసిఫై చేయాలనమాట. లేకపోతే సిస్టమ్ కెనాట్ అండర్‌స్టాండ్. ఓకే. సో, అదనమాట. మీరెప్పుడైతే టేబుల్ సెలెక్ట్ చేస్తారో చూడండి. ఒకవేళ టేబుల్ సెలెక్ట్ చేయకపోతే ఇలా ఉంటుందనమాట. ఇలా మీరు ఒక టేబుల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ టేబుల్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ మీకు సో, కాలమ్స్ ఉంటాయి. అంతా ఉంటదనమాట. ఓకే. సో, ఈవెన్ మీరు వేరే మల్టిపుల్ డేటా సోర్స్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ హౌస్. ఇందాక లేక్ హౌస్ యాడ్ చేసినాం కదా! వేర్ హౌస్ ఇప్పుడు లోడ్ అవుతుంది. ఓకే. అలానే సెమాంటిక్ మోడల్ కూడా యాడ్ చేయొచ్చు. ఓకే. సో, నేను ఆల్రెడీ క్రియేట్ చేశాననమాట సెమాంటిక్ మోడల్. లోడ్ అవుతుంది స్టిల్. ఓకే. చూసారా? నేను లేక్ హౌస్ యాడ్ చేశాను. అండ్ డేటా వేర్ హౌస్ యాడ్ చేశాను. అండ్ సెమాంటిక్ మోడల్ యాడ్ చేశాననమాట. ఇలా మీరేంటంటే మల్టిపుల్ డేటా సోర్సెస్‌ని దీనికి యాడ్ చేసుకోవచ్చు. దేర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ అనమాట. సో, అలానే మీకిక్కడ 3 డాట్స్ ఉన్నాయి గదా! ఇది ఓపెన్ చేయొచ్చు. అంటే మీరు చూడొచ్చు అండ్ రిఫ్రెష్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు వద్దు అనుకుంటే రిమూవ్ గూడా చేసుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ వాంట్ this semantic model in this data agent. Okay, so I want to remove it. That's it. అలానే ఇది కూడా సో మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అండ్ ఏ స్కీమాస్ ఉన్నాయి అండ్ వాటి యొక్క ఇన్ఫర్మేషన్ టేబుల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఫర్ టైమింగ్ మనకైతే వద్దు. ఈవెన్ మీరు బట్ ఇండివిజువల్‌గా రిమూవ్ చేయడానికి ఉండదు. ఎంటైర్ ఫ్యాబ్రిక్ డేటా వేర్‌హౌస్‌ని రిమూవ్ చేయొచ్చు. అర్థమైంది గదా! సో, మల్టిపుల్ డేటా సోర్స్‌ని ఎలా యాడ్ చేయాలి? అండ్ వాటిని ఎలా రిమూవ్ చేయాలనేది ఒక ఐడియా అయితే మీకు వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే మనం డేటా సోర్స్ యాడ్ చేసామో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందో రావట్లేదో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అసలు ఏం డేటా ఉందో చూద్దాం. ఓకే.
సో ఇది ఓకే. మీరు చూడొచ్చు ఇక్కడ మనకి చాలా డేటా ఉందన్నమాట. అంటే చాలా రికార్డ్స్ ఉంటాయి. సో సబ్ కేటగిరీ, కేటగిరీ, ప్రొడక్ట్ నేమ్, సేల్స్, క్వాంటిటీ, డిస్కౌంట్ ఇలా మనకి చాలా డేటా అయితే ఉంది. ఇప్పుడు ఈ డేటా మీద మనం సో కొన్ని క్వశ్చన్స్ అయితే ప్రాంప్ట్ చేద్దాం. దాన్ని బట్టి మనకి ఆన్సర్ అనేది వస్తుందో రావటంలో చూద్దాం. ఓకే. సో ఫస్ట్ సో కంట్రీ వైజ్ ఐ వాంట్ టు ఫైండ్ ద సేల్స్. ఓకే, ఇక్కడ కంట్రీ ఉంది కదా. సో యునైటెడ్ స్టేట్స్ అలా. సో ఈచ్ కంట్రీ వైజ్ ఐ వాంట్ టు ఫైండ్ ద సేల్స్. ఐ వాంట్ టు ఫైండ్ సో సేల్స్ ఫర్ ఈచ్ కంట్రీ. ఐ వాంట్ టు ఫైండ్ సమ్ ఆఫ్ సేల్స్, టోటల్ సేల్స్ ఫర్ ఈచ్ కంట్రీ. ఎక్సలెంట్. ఓకే. ఇప్పుడు ఏంటి మనం ఒక క్వశ్చన్ అనేది అడిగాం అనమాట. సో ఇది అనలైజ్ చేస్తుంది. మీరు ఏదైతే టేబుల్స్ అవుట్ చేస్తారో ఆ టేబుల్స్ నుంచి మనకి అనలైజ్ చేసి అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు రెస్పాన్స్ టైం వచ్చేసరికి 7 seconds అనమాట. ఇక్కడ మీరు చూస్తే హీర్ ఇస్ ద టోటల్ సేల్స్ ఫర్ ఈచ్ కంట్రీ. అంటే మనం ఏదైతే అడిగామో ఈచ్ కంట్రీ వైజ్ మనకి టోటల్ సేల్స్ అనేది వచ్చింది అనమాట. ఇది జస్ట్ ఇది ఒక ఫార్మాట్ లాగా ఉంది. బట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డీటెయిల్ గా సో ఒక కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఎస్క్యూఎల్ కోడ్. ఓకే, చూస్తారు కదా అవుట్పుట్. మనకి ఇదేంది ట్యాబ్లర్ అవుట్పుట్. ఏదైతే మనం లైక్ సీక్వెల్ సర్వర్ కావచ్చు, పవర్ బిఐ కావచ్చు, ట్యాబ్లర్ అవుట్పుట్ ఉంటాయి కదా, సేమ్ అలా వచ్చింది. ఓకే, ఇలా మనం సో వీ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. ఓకే, మీరు కావాలంటే కాపీ కూడా చేసుకోవచ్చు వచ్చుకోండి. ఓకే, అలానే ఐ వాంట్ ఐ వాంట్ టాప్ ఫైవ్ total sales. Top 5 country, 5 country by total sales. ఓకే, టాప్ 5 అన్నమాట. చూద్దాం ఏమొస్తుందో. ఓకే, మీరు చూసుకుంటే సో యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, చైనా అండ్ జర్మనీ. ఓకే, లోడ్ అవుతుంది ఇంకా. ఓకే, సో చూసారా. సో టాప్ 5 కంట్రీస్ సమ్ ఆఫ్ సేల్స్ ఇలా మనకి సీక్వెల్ కోడ్ అనేది ఇక్కడ చూడవచ్చు అన్నమాట. ఓకే, అర్థమవుతుంది కదా. సో డేటా ఏజెంట్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది. ఈవెన్ ఐ వాంట్ బాటమ్ సేల్స్, ఐ వాంట్ బాటమ్ 5 టోటల్ సేల్స్ ఫర్ ఈచ్ కంట్రీ, ఫర్ ఈచ్. మీరు ఏదైనా అడగొచ్చు. అంటే నేను జస్ట్ మీకు డెమాన్స్ట్రేషన్ పర్పస్ కంట్రీ కంట్రీ గురించి చెప్తున్నాను. బట్ మీకు కావాలనుకుంటే ఇక్కడ మీకు మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి కదా, లైక్ సబ్ కేటగిరీ వైజ్, కేటగిరీ వైజ్ అండ్ రీజన్ వైజ్, మార్కెట్ వైజ్, మీకు ఎలా కావాలంటే అలా సో డేటా ఏజెంట్కి రిస్ట్రిక్షన్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో మీరు చూసుకుంటే ఇక్కడ అవుట్పుట్ వచ్చేసరికి సో ఇదనమాట. ఓకే, లీస్ట్ టాప్ 5 సేల్స్ ఫర్ ఈచ్ కంట్రీ. ఇప్పుడు వేరే క్వశ్చన్ అడుగుదాం. సో విచ్ కేటగిరీ హ్యావింగ్ ద మోస్ట్ సేల్స్. ఓకే, విచ్ కేటగిరీ హ్యావింగ్ ద మోస్ట్ సేల్స్ లేదా హైయెస్ట్. ఓకే, సో హైయెస్ట్ టోటల్ సేల్స్. అనలైజింగ్. ఓకే, సో ఎక్స్పాండ్ చేయండి ఇక్కడ. ఓకే, టెక్నాలజీ అనేది హైయెస్ట్ సేల్స్ ఉంది. ఓకే, అలానే ఇక్కడ మీరు చూసుకుంటే విచ్ సబ్ కేటగిరీ సో హ్యావింగ్ ద టాప్ 3 తీసుకుందాం అండి. ఐ వాంట్ టు ఫైండ్ టాప్ 3 సబ్ కేటగిరీ వైజ్ టోటల్ సేల్స్. సో మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఇలా మీరు ప్రాంప్టింగ్ అనేది ఇవ్వచ్చు. ఓకే, చూడొచ్చు. సో జనరేట్ అవుతా ఉన్నాయి. సో ఫోన్స్, కాపైలర్, చైర్స్ అనమాట. అలానే ఇక్కడ కూడా మీరు కోడ్ అనేది చెక్ చేసుకోవచ్చు. చూసారా, ఫోన్స్, కాపియర్స్, చైర్స్.
ఇలా మీకు సో రకరకాలుగా మనం ప్రాంప్టింగ్ అనేది చేయొచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సో ఏమి టేబుల్ సెలెక్ట్ చేయాలనుకుంటా. ఐ వాంట్ టు ఫైండ్ కెన్ యూ ప్లీజ్ ఫైండ్ what are the top most product sales for each category. Of each category wise, I want to find the top most sales. నేను టేబుల్ సెలెక్ట్ చేయలేదు, ఒకవేళ వస్తారో రాదో చూద్దాం. ఓకే. సో దేర్ ఇస్ ఎ టెక్నికల్ ఇష్యూస్ ఎక్స్ట్రాక్టింగ్ డౌన్ ఇఫ్ యూ కెన్. ఓకే. సో చూడండి ఇక్కడ ఏమొస్తుంది. సో దేర్ ఈస్ ఎ టెక్నికల్ ఇష్యూ యాక్సెసింగ్ ద ఎగ్జాక్ట్ టాప్ సెల్లింగ్ ప్రోడక్ట్ ఇన్ ఈచ్ కేటగిరీ రైట్ నౌ. హౌఎవర్ ఇఫ్ యూ ప్రొవైడ్ మోర్ స్పెసిఫిక్ డీటెయిల్స్ ఆర్ ట్రై అగైన్. సో ఎందుకంటే నేను ఇక్కడ ఎక్కడ కూడా ఒక టేబుల్ అనేది సెలెక్ట్ చేయకుండా నేను జస్ట్ ఐ వాంట్ టు ఫైండ్ ద టాప్ మోస్ట్ ప్రోడక్ట్ సేల్స్ ఫర్ ఈచ్ కేటగిరీ అనమాట. ఓకే. ఇప్పుడు నేను సేమ్ థింగ్ కాపీ చేసుకున్నాను. కాపీ మళ్ళీ టేబుల్ సెలెక్ట్ చేశాను, మళ్ళీ ఇస్తున్నాను ప్రాంప్ట్ లెట్స్ సీ దట్. చూసారా ఇప్పుడు అనలైజింగ్ డేటా సోర్స్ వచ్చింది. ఎందుకంటే నేను ఏదైతే డేటా సోర్స్ లో ఒక పర్టికులర్ టేబుల్ సెలెక్ట్ చేశాను కాబట్టి చూడండి ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే. సో టాప్ 1. సో ఈచ్ కేటగిరీ వైజ్ అన్నాం కదా. సో ఇది ఫర్నిచర్ కేటగిరీలో, ఇది ఆఫీస్ అప్లయన్స్ అన్నమాట. ఓకే. అంటే ఇండివిజువల్గా రిటర్న్ చేస్తుంది అనమాట. ఇలా మీరేంటంటే రకరకాల ఎక్స్పెరిమెంట్ అయితే చేయొచ్చు అనమాట. అర్థమైంది కదా ఎలా చేయాలి ఏంటనేది. ఓకే. సో దాని తర్వాత మనకి ఇది డ్రాఫ్ట్ వర్షన్ అనమాట. ఓకే. సో డ్రాఫ్ట్ వర్షన్. సో దాని తర్వాత మనం పబ్లిష్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ పబ్లిష్ చేద్దాం. చూడండి పబ్లిష్ ఫస్ట్ డిస్క్రిప్షన్ ఇద్దాం. దిస్ ఈజ్ ఫస్ట్ వర్షన్, ఇనిషియల్ వర్షన్ ఆఫ్ ది initial version of data is okay. Data is publish. ఓకే. మనం సక్సెస్ఫుల్గా డేటా ఏజెంట్ ఏదైతే ఉందో దాన్ని పబ్లిష్ చేసాం అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ వర్షన్ ఎప్పుడు పబ్లిష్ చేశారన్నది. ఇక్కడ చూస్తే ఓకే. సో మనకి పబ్లిష్డ్ వివరాలు వస్తుంది అండ్ లాస్ట్ అప్డేట్ ఎప్పుడు అప్డేట్ చేశారు, వాటి యొక్క డిస్క్రిప్షన్ ఏంటి అంతా కూడా మీరు ఇక్కడైతే వెరిఫై చేయడానికి అవకాశం అయితే ఉంది. ఓకే. అండ్ ఇక్కడ మనకి ఇది డ్రాప్డ్ కదా. ఇప్పుడు పబ్లిష్డ్ వర్షన్కి వెళ్దాం. అంటే ఇందాక మనం కొన్ని పబ్లిష్ చేసాం కదా, చూడండి ఇక్కడ. ఓకే. ఇప్పుడు మనం క్వశ్చన్స్ అడగచ్చు. ఓకే. సో లోడ్ అవుతుంది. సో అంత గ్రేడ్ అవుట్ అయింది. ఎందుకంటే ఇందాక డెవలప్మెంట్ వర్షన్లో ఉన్నాం, అందువల్ల మనం ఏదేం చేయొచ్చు అంటే టేబుల్ సెలెక్ట్ చేయడం కానీ సో అన్నీ చేయొచ్చు. బట్ ఇక్కడ చూడండి సో రిమూవబుల్ లేదు. ఎందుకంటే మనం డ్రాఫ్ట్ వర్షన్ నుంచి పబ్లిష్డ్ వర్షన్కి వచ్చాం కాబట్టి ఇక్కడ మనం ఏం చేయడానికి లేదు. జస్ట్ క్వైరీస్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఫైండ్ టాప్ ప్లేస్ సేల్స్ for each subcategory. Okay, that's it. లోడ్ అవుతుంది. ఓకే. సో అనలైజ్. ఓకే. సో ఈచ్ సబ్ కేటగిరీ వైజ్ టాప్ 3 అనమాట. యాక్సెస్లో అండ్ అప్లయన్సెస్లో, ఆర్ట్లో, బైండర్స్లో, బుక్ కేసెస్లో, చార్ట్లో, కాపియర్స్లో. చూడండి ఎంత ఫాస్ట్గా ఉందంటే అంత ఫాస్ట్గా ఉంది. ఈవెన్ మీరు క్వైరీ కూడా చూడొచ్చు ఎలా రాసింది అనేది. ఓకే. సో ఇలా కూడా మనం క్వైరీస్ అనేది నేర్చుకోవచ్చు. చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. జస్ట్ మనం ఏంటంటే టైం స్పెండ్ చేయాలన్నమాట, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఈచ్ సబ్ కేటగిరీ వైజ్
టాప్ 3 అనమాట. మనకి రకరకాల సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఇప్పుడు ఏంటి మనం టాప్ 3 సబ్ కేటగిరీ నుంచి తీసుకోవచ్చు అనమాట. ఇలా రకరకాలుగా ఉంటుంది అనమాట. వీ నీడ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. ఈవెన్ మనకి జాయింట్స్ ఉంటే 2, 3 టేబుల్స్ కూడా జాయిన్ చేస్తుంది. అన్నీ ఏది కావాలంటే అది చేసి మనకి అవుట్పుట్ కింద రిటర్న్ చేస్తుంది. సో దట్ మనం ఎనలైజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది అనేది ఇక్కడ మీకు డీటెయిల్గా చూసుకోవచ్చు. ట్యాబ్లెట్ ఫామ్లో కావాలంటే ట్యాబ్లెట్ ఫామ్లో కావచ్చు. ఒకవేళ మీకు క్లియర్ చేసుకోవాలనుకుంటే ఏదైతే ఇప్పటిదాకా మనం చాట్ చేసాం కదా ఆ చాట్ వద్దనుకుంటే జస్ట్ క్లియర్ చాట్ అంటే ఆ చాట్ అనేది క్లియర్ అవుతుంది. మళ్ళీ ఓకే. So, what is the total sales? What is the total sales? Total sales ఎంత అసలుకి? Analyzing data source. ఓకే. ఇంత అనమాట. సో చూడొచ్చు మీరు. ఓకే. ఇదన్నమాట. ఇలా మీరేంటంటే సో పబ్లిష్డ్ ఉంటుంది అండ్ డ్రాప్డ్ వర్షన్ ఉంటుంది. ఓకే. సో మళ్ళీ నేను డ్రాప్డ్ వర్షన్ వస్తున్నాను చూడండి ఇక్కడ. సో మళ్ళీ మీరు సో టేబుల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ అనేది చేసుకోవచ్చు. ఓకే. యూ అండర్స్టాండ్ రైట్? ఓకే. సో దాని తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఎగ్జాంపుల్ క్వెరీస్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్వెరీ కాపీ చేసుకున్నాను. కాపీ ఒక నోట్ ప్యాడ్లో తీసుకుంటాను. సో కొన్ని క్వెరీస్ తీసుకుంటాను. వాట్ ఈస్ ద టోటల్ సేల్స్? ఓకే. ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ మీరు స్టాప్ చేసుకోవాలనుకుంటే స్టాప్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఓకే. ఈ క్వెరీని కాపీ చేసుకున్నాను. ఓకే. అండ్ సో what is the total quantity? What is the total quantity? Let's see. లోడ్ అయింది కదా. ఓకే. ఇది కూడా తీసుకుందాం. ఓకే. ఇలా నేను 2 క్వెరీస్ తీసుకున్నాను కదా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ క్వెరీస్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మనం కావాలంటే ఎగ్జాంపుల్స్ ఈక్వల్ క్వెరీస్ అని డిఫైన్ చేసుకోవచ్చు. చూడొచ్చు ఇక్కడ. షో ద మోడల్ వాట్ గుడ్ క్వెరీస్ లుక్స్ లైక్ ఫర్ యువర్ డేటా. ఓకే. సో మీరు ఏదైనా క్వెరీస్ అనేది ప్రీ డిఫైన్గా చూడొచ్చు. ఎన్ని క్వెరీస్ని యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఎవరి క్వశ్చన్. సో వాట్ ఆర్ ది టోటల్ సేల్స్? టోటల్ సేల్స్. ఓకే. సో ఇప్పుడు మనం క్వెరీస్ అనేది డిఫైన్ చేస్తాం. దట్స్ ఇట్. సో ఇంకో క్వెరీ కూడా తీసుకోవచ్చు. సో వాట్ ఈస్ ద టోటల్ క్వాంటిటీ? సో దాని తర్వాత క్వెరీ తీసుకుందాం. ఓకే. దట్స్ ఇట్ అండి. ఓకే. ఇలా మీరు క్వెరీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అంటే జేసన్ ఫార్మాట్లో ఉన్న క్వెరీస్ అన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదా సో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట జేసన్ ఫైల్ కింద. ఓకే. సో కావాలంటే మీకు చూపిస్తాను. లోడ్ అవుతుంది. అలానే మీకు కావాలంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ క్వెరీస్ వద్దనుకోండి డిలీట్ కూడా చేసుకోవచ్చు. మీ ఇష్టం అనమాట. మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు. ఈవెన్ మీకు ఏదైనా ఎర్రర్ ఉందనుకోండి ఎర్రర్ చూపిస్తుంది. వ్యాలిడేటింగ్ చేస్తానన్నమాట. ఓకే. సో సంథింగ్ ఇన్కరెక్ట్ సింటాక్స్ డిఎఫ్ అంటే మీరు రాసిన క్వెరీ అనేది ప్రాపర్గా ఉందా లేదా ఇక్కడే వ్యాలిడేట్ చేసి అది కరెక్ట్ అయితే కరెక్ట్ లేకపోతే తప్పుంటే తప్పు అని చూపిస్తుంది అనమాట. ఓకేనా. సో మీరు చూసుకోవచ్చు. వాట్ ఆర్ ది టోటల్ సేల్స్, వాట్ ఆర్ ది టోటల్ క్వాంటిటీ చూసారు కదా.
సో మనం ఇక్కడ క్వశ్చన్ నేమ్ దాని తర్వాత రెస్పాండింగ్ క్వైరీ అలానే క్వశ్చన్ నేమ్ కరస్పాండింగ్ క్వైరీ అనమాట. ఇలా మనం ఏంటంటే మల్టిపుల్ ఎగ్జాంపుల్ క్వైరీస్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. అలానే మీరు చేసిన ఫైల్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీకు కావాలంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలా రకరకాలుగా ఉంటుంది అనమాట. ఓకేనా? అలానే సో మీకు కావాలంటే ఏ ఇన్స్ట్రక్షన్స్ అనేది కూడా డిఫైన్ చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇండివిజువల్గా మీరు ఎక్కడైనా డిఫైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డేటా ఏజెంట్ అండి. ఈ డేటా ఏజెంట్లో మల్టిపుల్ ఉంటాయి డేటా సోర్సెస్. ఇందాక చెప్పినట్టుగా లేక్ హౌస్ ఉండొచ్చు, వేర్ హౌస్ ఉండొచ్చు, సిమెటిక్ మోడల్ ఉండొచ్చు. ఈచ్ దానికి అంటే ఒక్కో దానికి ఒక్కో రకంగా మనం ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో సేల్స్ కదా, సేల్స్కి టోటల్ సేల్స్ కూడా అనొచ్చు. క్వాంటిటీకి క్వాంటిటీకి సో క్వాంటిటీ ఇన్ఫో క్వాంటిటీ ఇన్ఫో క్వాంటిటీ ఇన్ఫో. ఓకే, సో సేల్స్ని టోటల్ సేల్స్ అనొచ్చు, క్వాంటిటీ ఇన్ఫో. ఇలా మీకు కావాల్సిన విధంగా ఇన్స్ట్రక్షన్స్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. ఇది ఏజెంట్ ఇన్స్ట్రక్షన్స్ అంటే డేటా సోర్స్ లెవెల్లో ఇన్స్ట్రక్షన్స్. ఇది ఇండివిజువల్గా మీరు ఎన్ని డిఫైన్ చేసుకుంటే అంటాను. అలానే మీకు సేవ్ యాజ్ ఆప్షన్ అంటే సో బేస్డ్ ఆన్ దీన్ని బేస్ చేసుకొని వేరే ఏజెంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇప్పుడు నేను సో సెమెంటిక్ మోడల్ తీసుకుంటాను. ఇది రిమూవ్ చేద్దాం. అండ్ డేటా సోర్స్ సెమెంటిక్ మోడల్. ఓకే, ఓకే, సో ఇవన్నీ కూడా క్లియర్ చేద్దాం. ఇందాక దాకా మనం వేరేది ఇచ్చాం కదా, ఇప్పుడు సెమెంటిక్ మోడల్. లెట్ మీ క్లియర్ ఎవ్రీథింగ్. ఓకే గైస్, ఇప్పుడు సో ఇక్కడ కూడా ఇందాక ఏదైతే లేక్ వస్తుందో ఆ లేక్ కోసం బేస్ చేసుకొని నేను ఈ సెమెటిక్ మోడల్ క్రియేట్ చేశాను అనమాట. ఇప్పుడు కూడా మనం సో ప్రాంప్టింగ్ ఇద్దాం అంటే క్వశ్చన్స్ అడుగుదాం, అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది ఏంటనేది చూద్దాం. బట్ ఇందాక సీక్వెల్ జనరేట్ చేసింది, బట్ ఇప్పుడు ఏది జనరేట్ చేస్తుందో చూద్దాం. ఓకే, వాట్ ఈస్ ద టోటల్ సేల్స్. సో which cat okay which category having the more sales. Okay, let's see that. Analyzing data source. Okay, load అవుతుంది. ఓకే, టెక్నాలజీ అనమాట. గైస్ మనకి ఏమొచ్చింది, డాక్స్ వచ్చింది అనమాట. ఓకే, ఎందుకంటే ఇది సెమెంటిక్ మోడల్. సెమెంటిక్ మోడల్ మనం ఇంట్రాక్ట్ అవ్వాలంటే ఏంటి, డాక్స్ లాంగ్వేజ్ ద్వారానే ఇంట్రాక్ట్ అవుతాం. అవునా కదా? ఈవెన్ పవర్ బిలో కూడా మనం మెజర్స్ అండ్ క్యాల్కులేట్ కాలమ్స్ అన్ని కూడా ఎలా రాస్తాం, బై యూజింగ్ డాక్సే కదా. అందువల్ల ఇక్కడ డాక్స్ వచ్చింది. అది ఇందాక లేకర్స్ వేరే హౌస్ అనుకోండి, సీక్వెల్ వస్తుంది. ఓకే, సో ఇలా మనకి సో చూడొచ్చు కేటగిరీ. అలానే ఐ వాంట్ టు ఫైండ్ టాప్ 3 కంట్రీ సేల్స్ ఆఫ్ లెట్స్ సీ. సో ఇలా కూడా మీరు డాక్స్ నేర్చుకోవచ్చు. దర్ ఆర్ మల్టిపుల్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి అనమాట. జస్ట్ మనం ఏంటంటే టైం స్పెండ్ చేయాలి ప్రాపర్గా, అప్పుడే మనకి ఆటోమేటిక్గా తెలుస్తుంది. చూడొచ్చు ఇక్కడ యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ ఉంది కదా. ఓకే, లెట్స్. ఓకే, సో అవుట్పుట్ వచ్చిందా. సో టాప్ అండ్ ఫంక్షన్ ఇచ్చేస్తుంది, సమ్మరైజ్ కాలమ్స్, దాని తర్వాత ఆర్డర్ బై. ఇలా మనకి సో రకరకాలుగా ఉంటుంది గైస్. అన్నీ కూడా మనం అర్థం చేసుకొని సరిపోతుంది. ఓకే, సో ఐ వాంట్ టు ఫైండ్ టాప్ త్రీ టాప్ త్రీ సబ్ కేటగిరీస్. ఈచ్ సబ్ కేటగిరీస్ టాప్. ఓకే, ఐ వాంట్ టు ఫైండ్ టాప్ త్రీ సబ్ కేటగిరీస్ top 3 subcategory sales for each product. Subcategory sales for each product. Right? No, I want top 3 product
ప్రోడక్ట్ ఫర్ ఈచ్ సబ్ సారీ గైస్, ఓకే, ఒక్కోసారి ఫార్మేషన్ అనేది సేల్స్ ప్రాపర్గా రాయాలన్నమాట. లేకపోతే సిస్టమ్కి అర్థం కాదు కదా, మన ఇష్టం వచ్చినట్టు చెప్పకూడదు అనమాట. అట్లీస్ట్ ఆ టర్మినాలజీ అనేది రిలేటివ్గా ఉంటేనే అది అనలైజ్ చేసుకుని మనకి ప్రాపర్ అవుట్పుట్ అనేది వస్తుంది. అండ్ మోర్ ఓవర్ అంతా అవుట్పుట్ కూడా కరెక్ట్ అని చెప్పడానికి లేదు, సిస్టమ్ చెప్తుంది అనమాట. ఇది ఏ జనరేట్ చేసిన కోడ్, గుర్తుంచుకోండి మిస్టేక్స్ అయితే ఉంటాయని చెప్తుంది. అందువల్ల బేసిక్ ఐడియా అనేది మీకు ఉండాలన్నమాట. చూడొచ్చు, సో అన్నీ ఇచ్చేసింది అనమాట యాక్సెసరీలో. అండ్ ర్యాంక్ 1 2 3, ర్యాంక్ 1 2 3 ఎక్సలెంట్ అని చెప్పాలన్నమాట. ఓకే, సో చూడండి అసలు ఎంత కోడ్ జనరేట్ చేసింది మనకి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్స్లో. కానీ ఇది మీరు వ్యాలిడేట్ చేసుకోవాలి, అంటే ఇది ఇచ్చిన కోడ్ ప్రాపర్గా ఉందో లేదో చెక్ చేసుకుని అప్పుడు మాత్రమే మీరు ఫర్దర్గా సో డిప్లాయ్ చేయడం కానీ లేదా వేరే టెస్టింగ్ పంపించడం కానీ కన్ఫర్మేషన్ తీసుకోవాలి. కానీ జస్ట్ కాపీ పేస్ట్ చేసి యా ఇట్స్ వర్కింగ్ వెరీ గుడ్ అని చెప్పడానికి లేదు. మేక్ షూర్ ఇట్ హ్యాస్ టు వ్యాలిడేట్ అండ్ యూ హ్యావ్ టు కన్ఫర్మ్ ద నెంబర్స్, దెన్ ఓన్లీ యూ కెన్ మూవ్ ఫార్వర్డ్ ఇట్. ఓకే, అర్థమైంది కదా. ఇలా మీరు డాక్స్ కావచ్చు, సీక్వల్ కావచ్చు, అన్నీ కూడా ఎక్స్పెరిమెంట్ అయితే చేయడానికి పాసిబిలిటీ అయితే ఉందన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ డేటా ఏజెంట్స్. ఓకే, సో దాని తర్వాత ఇప్పుడు మనం, ఓకే నేను ఇప్పుడు పబ్లిష్ చేస్తున్నాను. ఓకే, పబ్లిష్ చేస్తున్నాను. లెట్స్ క్లియర్. ఓ, ఓకే, ఇట్స్ ఓకే, పబ్లిష్. ఓకే, పబ్లిష్ చేసా కదా. ఇప్పుడు కో పైలట్ కదా. ఓకే, ఇది సో ఓవర్ లెవెల్ కో పైలట్ అనమాట. లెట్స్ ఇలా ఉంది కదా. ఇక్కడ మీరు చూసుకుంటే సో రిపోర్ట్స్, సెమెటిక్ మోడల్, డేటా ఏజెంట్స్. మీరు రిపోర్ట్స్ అయినా అడగొచ్చు, సెమెటిక్ మోడల్స్ అయినా అడగొచ్చు, డేటా ఏజెంట్స్ అయినా అడగొచ్చు. నేను ఫస్ట్ సెమెటిక్ మోడల్ అడుగుతాను. ఇందాక ఏదైతే యాడ్ చేసామో అదే యాడ్ చేస్తున్నాను, కన్ఫర్మ్. ఓకే, ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతాను. ఇది మనకు ప్రాపర్గా అవుట్పుట్ వస్తుందో రాకుండా చెక్ చేద్దాం. ఓకే, ఐ వాంట్ టు ఫైండ్ టాప్ త్రీ టాప్ త్రీ కంట్రీస్ కంట్రీస్. ఓకే, లెట్స్ సి. I cannot tell because question does not enable person to only one. ఓకే, ఐ థింక్ ఏదైతే నేను సెమెటిక్ మోడల్ క్రియేట్ చేస్తానో దాంట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎనేబుల్ చేయలేదని చెప్తుంది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అంటే నేను డేటా ఏజెంట్ తీసుకుంటానండి. సో ఓకే, సో నేను డేటా ఏజెంట్ సేమ్ థింగ్ ఇదే తీసుకుంటాను. క్లియర్ చా. చూడండి ఇక్కడ ఏ జనరేటెడ్ కంటెంట్ మే బి ఇన్కరెక్ట్. ఓకే, సో ఇట్స్ కైండ్ ఆఫ్ వార్నింగ్ అనమాట. ఓకే, ఐ వాంట్ టు ఫైండ్ టాప్ త్రీ కంట్రీ సేల్స్. ఓకే, సో ఏమొచ్చింది? సో యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ అనమాట. ఓకే, సో ఐ వాంట్ వాట్ ఈస్ ద టోటల్ సేల్స్. ఇక్కడ మనకి మూడు కంట్రీస్ వచ్చినాయి కదా, ఇది కరెక్టే. అలానే ఇక్కడ సో వాట్ ఈస్ ద టోటల్ సేల్స్. లోడ్ అవుతుంది. ఒక్కోసారి కొంచెం ఎందుకంటే ఎనలైజ్ చేయాలి కదా. సో చూడొచ్చు, సో ద టోటల్ సేల్స్ ఫర్ ఆల్ కంట్రీస్ కంబైన్డ్, అంటే అన్ని కంట్రీస్ కంబైన్ చేస్తే వచ్చిన వాల్యూ. అలానే సో ఐ వాంట్ టు ఫైండ్ ఈచ్ సబ్ కేటగిరీ వైజ్ టాప్ ఐ వాంట్ టు ఫైండ్ టాప్ త్రీ ప్రొడక్ట్స్ product sales for each subcategory. Okay, subcategory. That's it. GOR. Okay, that's it. సో ఇందాక మనం క్వశ్చన్ అడిగేదా, సేమ్ ఇక్కడ కూడా వర్క్ అవుతుందో లేదా, లెట్స్ సీ దట్.
ఓకే. సో చూస్తారు కదా, యాక్సెసరీలో ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి అంటే ఇది సబ్ కేటగిరీ, ఇది ప్రొడక్ట్స్. అలానే అప్లయన్సెస్, ఆర్ట్, బైండర్స్, బుక్ కేసెస్, చైర్స్, కోపియర్స్, ఎన్వలప్స్, ఇలా. సో అన్నిట్లో కూడా ఈచ్ సబ్ కేటగిరీ వైజ్ టాప్ 3 ప్రొడక్ట్స్ అనేది రిటర్న్ చేస్తున్నాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు యూ ప్రాంప్ట్స్, మనం ఏదైతే సో ప్రాంప్టింగ్ ఇచ్చామో అన్ని కూడా సో ఉంటుందన్నమాట, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలా మనకి రకరకాలుగా ఉంటుంది. అలానే మీరు చార్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఫ్రెష్‌గా మళ్ళీ అడగాలనుకుంటే సో వీ కెన్ క్లియర్ ఇట్. ఇలా సో చూడండి, రిపోర్ట్స్, సెమాంటిక్ మోడల్, డేటా ఏజెంట్స్. ఐ థింక్ రిపోర్ట్స్, సెమాంటిక్ మోడల్స్‌లో మీరు క్వెషన్ అండ్ ఆన్సర్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. అది ఎనేబుల్ చేసుకుంటే మీకు కావాల్సిన విధంగా సో త్రూ డేటా ఏజెంట్ ఆర్ కోపైలట్ ద్వారా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది త్రూ ప్రాంప్ట్స్ ద్వారా. ఓకే. కాకపోతే మేక్ షూర్ దట్ మీరు ప్రాంప్టింగ్ ఏదైతే ఇస్తున్నారో అది కొంచెం రెలెవెంట్‌గా ఉండాలన్నమాట. అంటే మన ఇష్టం వచ్చినట్టు ఇస్తే సిస్టమ్ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ ట్రైయింగ్ టు ఆస్క్. ఓకే. సో మన లాంగ్వేజ్‌లో ఇవ్వటం కాకుండా కొంచెం రెలెవెంట్‌గా ఇస్తే ఇట్ హాస్ టు అండర్స్టాండ్, విల్ గెట్ ద ప్రాపర్ అవుట్‌పుట్. అండ్ ఆ వచ్చిన అవుట్‌పుట్ కూడా 1, 2 సార్లు వాలిడేట్ చేసుకొని ప్రాపరా లేదా చెక్ చేసుకొని సరిపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ డేటా ఏజెంట్స్. మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా మీరైతే లైక్ చేస్తారు. దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదనమాట. ఎందుకంటే వెరీ ఫ్రెండ్లీగా ఉంటుంది యూజర్ ఇంటర్ఫేస్ అండ్ వెరీ ఈజీ ఫస్ట్. ఓకే. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.